హాయ్ హలో నమస్తే. నా వీడియో చూస్తున్న మీ అందరికి చెక్కలు కట్టె ముక్కలతో చేసిన ఈ ఇల్లు చూడడానికి పోవాలి మనం పైకి. మనమైతే ఇప్పుడు మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, నాభి లక్ష్మీ నరసింహస్వామి అంటారు. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఈ ఏరియాలో దట్టమైన అడవి ప్రాంతం. ఈ అడవిలో ఒక చెక్కలతో కర్రలతో చేసిన ఈ ఇల్లు చూడండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైనుండి మీ అందరికి ఈ అందాలు, చందాలు, అడవి అందాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీశాను. మీరు ఖచ్చితంగా చూడండి. పైనుంచి వీడియో చూడండి. అడవి కొండలు గుడ్డల మధ్యన మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మనమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి చెట్లు, మనం పొద్దున్నే వెళ్ళాం అక్కడికి కాబట్టి చూడండి, దూరంగా మంచులాగా ఎట్లా ఉందో చూసుకోండి. చాలా బాగుంది ఇక్కడ. ఈ అందాలు మేము చూస్తేనే ఎలా మీకు కూడా చూపించాలి కదా, అందుకే ఈ నా చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీరు చివరి వరకు ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. మేమైతే రాత్రి 12 గంటలకు భువనగిరి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు మల్లూరుకి చేరుకున్నాము. ఇక్కడ స్నానాల అనంతరం దేవుడి దర్శనానికి వెళ్తాం. ఈ లోపు ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ స్నానానికి వెళ్ళే దగ్గర కూడా పైన గుట్టలు, కొండ చర్యల నుంచి వచ్చే నీరు ఒక కర్రని తొలచి దాని ద్వారా నీటిని తాగడానికి, స్నానానికి అనుగుణంగా మలిచారు. ఇక మనం వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ మొత్తం చెట్లన్నీ దారిని మూసుకుపోయాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం అనుకున్న వాటర్ పాయింట్ ముందుకు వచ్చేస్తాం. మీరెక్కడ స్కిప్ చేయదు. మన వాళ్ళు మనకంటే ముందే పోయారు అక్కడికి, కానీ మనం వాళ్ళని వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఇదంతా మన గ్యాంగ్. ఇక్కడే నేను చెప్పిన లొకేషన్. ఈ ఏరియా మనది, మల్లూరు. చాలా బాగుంటుంది. ఆ వాటర్ తాగితే కూడా ఆయుర్వేదిక్ స్మెల్ వస్తున్నాయి. చాలా బాగున్నాయి వాటర్. చాలా మంచిదంట. జలధార. చుట్టూ మొత్తం అడవి ప్రాంతం. ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరుతున్నాం దేవుడి దర్శనానికి. మీ అందరికీ అడవులు, కొండల ప్రాంతం అంతా చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి బయలుదేరినాం. దేవుడి దర్శనానికి కమాన్ నుంచి లోపలికి కొన్ని మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్తున్నాం. దేవుడి దర్శనం 8:30కి ప్రారంభం అవుతుంది అన్నారు టైం ప్రకారం. మనం దానికంటే ముందే, హాఫ్ అన్ అవర్ ముందే అయితే పైకి వెళ్తున్నాం. లోపల మొత్తం ఆవరణ మొత్తం చూడాలి కాబట్టి స్టార్టింగ్ ప్రాంతం నుంచి పైకి వచ్చేసినాం. పైకి వచ్చినాక ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు. ఈ ప్రాంతం కంటే ఇంకా కొన్ని మెట్లకి పైకి వెళ్ళాలి మనం. మల్లూరు నాభి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కింది నుంచి పైకి కొన్ని మెట్లే ఉన్నాయి, కానీ స్ట్రైట్ గా ఉన్నాయి. మేమైతే చకచక పైకి వెళ్తున్నాం. చాలా కష్టంగా పైకి ఉన్నాయి చూడండి మెట్లు. కింది నుంచి పైకి స్ట్రైట్ గా ఉన్నాయి. పై నుంచి లుక్ చాలా బాగుంటుంది. కష్టంగా పైకి ఎక్కుతున్నాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా, కొంతమంది ఇబ్బంది పడ్డా కొన్ని మెట్లే ఉన్నాయి కానీ చెక్కమని పైకి వచ్చేసినాం.
ఇంకా కొందరు వెనుకకు ముందుకు వాళ్ళ సామర్థ్యాన్ని ప్రకారం ఎక్కుతున్నారు పైకి. పైకి వచ్చిన తర్వాత గుడి పైనుంచి ఒక వ్యూ చూపిస్తాను, చూడండి. ఇంకా మేమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తారు, పంతులు గారు రాలేదు కాబట్టి. ఇది గుడి నుంచి పైన వ్యూ. చుట్టుపక్కల దట్టమైన అడవి ఉంది. అందరు వెయిట్ చేస్తారు. పంతులు గారు గుడి ఓపెన్ చేయలేదు. నేనైతే చూస్తున్న తర్వాత ఎట్లా చేయాలని ఊరని పంతులు గారిని పిలిచాం. పంతులు గారు రావాలి, పంతులు గారు రావాలని. ఈ పంతులు అయితే మా అమ్మ ఆలకించి పంతులు గారు కూడా వచ్చేసారు. 8 అని చెప్పారు, 8:30కి ఓపెన్ చేసారు. ఇంకా గుడి బయట ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారు, అమ్మవారిని దర్శించండి. చుట్టుపక్కల ప్రాంతం అంతా చూపిస్తాం. ఇక్కడ స్కిప్ చేయదు, ఖచ్చితంగా చూడాలి. లక్ష్మీ నరసింహ స్వామికి మనం వచ్చింది పైకి. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి జై అని గట్టిగా చెప్తున్నాం. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చుట్టూ చూడండి, చాలా బాగుంది. మల్లూరు నాపి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోబోతున్నాం మనం. ఇక్కడ చుట్టూ ప్రాంతం అంతా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇంతసేపు చుట్టూ వీడియో కవర్ చేసిన. ఇంకా మనకైతే పంతులు గారు వచ్చేసారు. ఇప్పుడు వచ్చే ముందు ఇక్కడ చూడండి, చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది కింది ప్రాంతం, అక్కడి నుంచి మనం పైకి వచ్చింది. అక్కడ కింది నుంచి పైకి వచ్చేసాం. మరి అంత ఐటెం లేదు, ఏదైతే భయపడద్దు. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి చూడండి. ఇక్కడైతే పంతులు గారు వచ్చారు, గుడి ఓపెన్ చేస్తారు, వచ్చేసారు. ఆదిలక్ష్మి అమ్మవారిని మరోసారి దర్శించుకోండి. ఇక్కడ నవగ్రహాలు. ఇక్కడ కిందికి వచ్చేసినాక స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాలి. ఆ ప్రాంతం ఇది. మనం పైన దర్శించుకొని కిందికి వచ్చేసినాం. నేనైతే మొక్కుకొని దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నా. వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. అందరికి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నా. ఎంత పోస్తున్నాను. మీ అందరూ ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్రసాదం అయితే హనుమంతునికి చేరాలి కదా, చూడండి. హనుమంతుని కోసం మనం పెడుతున్నాం. మారుతి తాత వచ్చి తీసుకొని వెళ్తాడు. కమాన్ మారుతి, వెరీ గుడ్. అది నా ప్రసాదాన్ని స్వీకరించారు. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి ఓకే. మనమైతే గుడి ఆవరణ నుంచి పార్కింగ్ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ ద్వైత అమ్మవారు ఈ చెట్టు కింద చూశారు కదా, పార్కింగ్ ప్లేస్లో. ఇక్కడ నుంచి మనం అక్కడ వెళ్ళింది. ఇక్కడ ద్వైత అమ్మవారు ఉన్నారు. దర్శనం అనంతరం మనం ఇక్కడ నుంచి మల్లూరు నుంచి అయితే లెఫ్ట్ అయినాం. ఇక ఇక్కడ నుంచి సమ్మక్క సారక్క
చూడండి, తిను బండారాలన్నీ రెడీగా ఉన్నాయి మీకోసం. నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు అన్ని రెడీ ఉన్నాయి. అన్ని చిన్నపిల్లల ఆట వస్తువులు మీకు ఏ కావాలంటే షాపులు బ్రహ్మాండంగా వాడినాయి. ఇంకా మీరు వచ్చేసరికి చాలా పడతాయి. మేము ముందే వెళ్ళాం కదా, మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తేనే సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి. అక్కడికైతే అమ్మవాళ్ళని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చూడండి, ఇదే ప్లేస్. పాతలాగా లేదు, మొత్తం కొత్తగా తయారు చేస్తారు. మేమైతే మేకను కొన్ని తీసుకొచ్చినాం. మేకపోత్ సమ్మక్క గద్దె. ఇక్కడ దర్శనాలు ఇప్పుడే ఇట్లున్నారంటే ఈ తర్వాత ఎంత మంది వస్తారో చూడండి. ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం రిపేర్ నడుస్తున్నాయి. వర్క్ అయితే మస్తు నడుస్తుంది. మొత్తం సీసీ రోడ్లు, అంతా పని పని పని. ఎక్కడ చూసినా పనే నడుస్తుంది. కానీ దర్శనాలు కూడా అవుతున్నాయి. సారక్క గద్దె చూడండి. మన దేవతలను దర్శించుకోండి. మేమైతే మన దేవతలు మొక్కుకొని కొబ్బరికాయలు కొడుతున్నాం. ఏది కొట్టిన ఇక్కడ 2 కొట్టాలి. సమ్మక్కకు ఒకటి, సారక్కకు ఒకటి. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు. ఇంకా ముందు అయితే చాలా మంది వస్తారు. ఇక్కడ అయితే గోవిందరాజు, శ్రీ గోవిందరాజుల గద్దె, పగడిద్ద రాజుల గద్దె, ఇవి ఉంటాయి 4. మేమైతే అన్ని దర్శనాలు చేసుకొని హ్యాపీగా దర్శనాలు చేసుకుని వెళ్ళాలి. ఇది పగడిద్ద రాజుల గద్దె. చూడండి, నేను దర్శనం చేసుకుని వెళ్ళకుండా మనందరికీ చూపించాలి ఈ వీడియో అనేసి తీసిన. చూడండి, రాళ్ళను, శిల్పాలను చెక్కుతున్నారు. ఇక్కడ 100 కోట్లు ఖర్చులు పెట్టి గవర్నమెంట్ చూడండి ఎంత బాగా తయారు చేస్తుందో. పెద్ద జాతర అయ్యేసరికి ఇక్కడ పనులన్నీ పూర్తిగా అయిపోవాలన్న సంకల్పంతో పనులు నడుస్తున్నాయి. మేమైతే ఇక్కడ దర్శనం తీసుకొని వంట కార్యక్రమం కాడికి అయితే వెళ్ళాం. చూడండి, ఇక వంట స్టార్ట్ అయింది మాది. అందరం కలిసి వంట చేసుకొని తిని ఇక్కడి నుంచి బయలుదేరుతాము. ఒక మంచి చెట్టు చూసుకొని, పక్కనే బోరింగ్ ఉంటుంది, వాటర్ గిట్లా తెచ్చుకొని వంట మాత్రం అందరం కలిసి చేసి అందరం తినేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఈ వీడియో ఇంతసేపు చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంతకు మంచి మంచి వీడియోలు చేస్తాను. కాబట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కాలనీలో అందరూ ఇట్లా కలిసి ఉంటాం కాబట్టి మేము ఇలాంటి యాత్రలకు వెళ్తుంటాం. ఇలాంటివన్నీ మీకు మంచిగా అనిపిస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మరెన్నో వీడియోలు మేము తీస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అందరికి కలిసి వెళ్తే. కాబట్టి ఇలాంటి యాత్రలు మేము చేస్తుంటాం. భువనగిరిలో రామ్నగర్ కాలనీ, న్యూ రామ్నగర్ కాలనీ మాది. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు.